కొంతమందికి లైఫ్‌లో అన్నీ మంచిగా ఉండి, అన్ని సౌకర్యాలుంటే నచ్చదు. ఇది చాలా షాకింగ్ కానీ ఇది నిజం. ఇంకా కొందరు ఎట్లా ఉంటారు అననేసంటే పాస్ట్‌లో ఎప్పుడో వాళ్ళ లైఫ్‌లో ఏదైనా భయంకరమైన సిట్యుయేషన్ జరిగితే, వాళ్ళు దాని నుంచి సంవత్సరాలు, సంవత్సరాలు టైం అయినా బయటకి రాలేరు. అసలు ఇది ఎందుకు జరుగుతుంది? మన లైఫ్‌లో మనము చాలా పెద్ద కష్టం చూసి, ఎవ్వరు ఫేస్ చేయనిది చేసి, దాంట్లో నుంచి బయటపడలేకపోతున్నామా? అయితే ఈరోజు వీడియో మీకోసమే. ఈరోజు వీడియోలో నేను చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. వీడియోని ఎండ్ వరకి చూడండి. చాలామంది ఏమనుకుంటారు అనంటే, మన హ్యాపీనెస్, మన సంతోషం మన చేతుల్లో ఉండదు అని అనుకుంటారు. కానీ ఇది నిజం కాదు. ఒక మనిషి ఒక డేలో చాలా ఎమోషన్స్‌కి గురవుతాడు. అంటే కోపం, ప్రేమ, ఈర్ష్య, గర్వం, చిరాకు ఇట్లా చాలా ఎమోషన్స్ ఒక డేలో ఒక మనిషికి పాస్ అవుతా ఉంటదనమాట. అయితే కొంతమంది లేకపోతే చాలా మెజారిటీ వాళ్ళు ఎట్లా ఉంటారంటే, ఒక పర్టిక్యులర్ ఎమోషన్‌లో కొన్ని గంటలు, గంటలు గడిపేస్తారు. పాస్ట్‌లో ఏదన్నా సిట్యుయేషన్ జరిగింది, ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ సంఘటనని తలుచుకుంటూ, తలుచుకుంటూ అలా మాట్లాడాల్సింది, ఇలా మాట్లాడాల్సింది, ఆ రోజు ఇది జరిగింది అని మళ్ళీ, మళ్ళీ ప్లే చేస్తూ అట్లా గంటలు, గంటలు ఒక డేలో అయిపోతూ ఉంటాయి. ఇది చాలా మంది అసలు రియలైజ్ కూడా అవ్వరు. అసలు దీని వెనకాల ఉన్న డీప్ సైకాలజీ ఏంటి అన్నది ఈరోజు అర్థం చేసుకుందాం. మన బ్రెయిన్ మనతో ఒక హార్మోన్స్‌తో ఒక ఆట ఆడుకుంటుంది. అది ఎట్లా అననేసంటే, మీకు ఒక రోజు ఒక పర్టిక్యులర్ టైమ్‌లో మీ బాడీలో ఒక ఇన్సిడెంట్ వల్ల ఒక హార్మోన్ రిలీజ్ అయిందనుకోండి. మీకు ఎవ్రీ డే ఆ హార్మోన్‌కి అలవాటు పడ్డారు. ఒక 7 డేస్, 10 డేస్ రోజు ఆ హార్మోన్ ఆ టైమ్‌లో రిలీజ్ అయింది. అయితే మీ బ్రెయిన్ 11థ్ డే కూడా అదే హార్మోన్ కావాలి అని అనుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆఫీస్ నుంచి 4:00కి బయటకొచ్చారు. 4:10కి మీరు బస్ ఎక్కారనుకోండి. 4:11కి మీరు ఫోన్ ఓపెన్ చేసి స్క్రోల్ చేస్తున్నారు. ఫస్ట్ డే అయింది, సెకండ్ డే అయింది, ఇలా 10 డేస్ అయింది. 11థ్ డే మీ ఫోన్‌లో ఛార్జింగ్ తక్కువున్నా, లేకపోతే మీకు ఏదైనా వేరే పని ఉన్నా, ఏదైనా వేరే వాళ్ళతో కాల్ మాట్లాడేదున్నా, మీరు ఇమ్మీడియేట్‌గా చేసేది ఫోన్ స్క్రోల్ చేయడం. ఇప్పుడొద్దులే కొద్దిగా అయిన తర్వాత చేద్దాము. ఫోన్‌లో ఛార్జింగ్ లేకపోతే ఏమైంది? కొద్దిసేపు చూసి పెట్టేస్తానులే అని అనుకుంటారు. చాలామంది ఏమనుకుంటారు అననేసంటే అసలు దీని గురించి ఆలోచించరు, పట్టించుకోరు. ఇది ఎందుకు జరుగుతుంది అననేసంటే ఎవ్రీ డే ప్రతిరోజు మీరు 4:10కి బస్ ఎక్కగానే ఫోన్ ఓపెన్ చేసి స్క్రోల్ చేస్తున్నారు. ఆ స్క్రోల్ చేయడం వల్ల, ఆ యాక్షన్ వల్ల, ఆ చర్య వల్ల మీ బ్రెయిన్‌లో డోపమైన్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ డోపమైన్ అనేది ఒక హార్మోన్. ఆ హార్మోన్ రిలీజ్ అవ్వడం వల్ల మీ బాడీ, మీ బ్రెయిన్ ప్రతిరోజు 4:10కి ఆ హార్మోన్‌కి అలవాటు పడింది. దానివల్ల మీరు ఒక 10 డేస్ అయిన తర్వాత 11థ్ డేకి మీకు కంపల్సరీ ఆ ఫోను చూడాలి. ఇప్పుడు వెంటనే బస్ ఎక్కంగానే ఫోను చూడాలి అన్న అర్జ్ అనేది స్టార్ట్ అవుతుందనమాట. దానివల్ల మీరు ఫోను ఓపెన్ చేసి చూస్తారు. అంతే కాకుండా కొంతమంది కోపం పడుతూ ఉంటారు, చిరాకు పడుతూ ఉంటారు. ఎట్లా ఉంటుంది అంటే ఆఫీస్‌లో బాస్ ఏదన్నా అన్నాడు, లేకపోతే ఆఫీస్‌లో బాస్ ప్రెషర్ ఉంది. ఆ ప్రెషర్ ఉన్నదాన్ని ఎవ్రీ డే ఆఫీస్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు ట్రావెలింగ్‌లో బైక్ డ్రైవ్ చేస్తూ గాని, కార్ డ్రైవ్ చేస్తూ గాని దాని గురించి ఆలోచిస్తారు. ఆ ఆలోచించడం వల్ల మీ బాడీలో కార్టిజోల్ అనే స్ట్రెస్ హార్మోన్ పెరుగుతుంది. సో, ఈ హార్మోన్ ఏం చేస్తుంది అననేసంటే, ఒక 10 డేస్ మీరు ఆలోచించిన తర్వాత 11థ్ డే మీకు కార్‌లో గాని, మీ బండి మీద గాని ఇంకైనా వేరే వాళ్ళెవరైనా ఉన్నారనుకోండి, అప్పుడు కూడా మీరు ఇదే విషయం ఆలోచిస్తూ ఉంటారు. ఆ పర్సన్‌తో మాట్లాడాలి అన్న ఇంట్రెస్ట్ మీకుండదు. నిజంగా బాస్ ఎంత స్ట్రెస్ చేస్తున్నాడు నాకు, నా సిట్యుయేషన్ ఇలా ఉంది, అలా ఉంది అని వాళ్ళతో కూడా అదే మాట మాట్లాడతారు. ఇది ఎందుకు జరుగుతుంది అననేసంటే, ఇది మీ బ్రెయిన్ ప్రతిరోజు మీరు ఆ టైంలో ఆలోచించడం వల్ల ఆ హార్మోన్‌కి అలవాటు పడింది. అందుకని ఆ పర్టిక్యులర్ టైంలో దీని గురించి నువ్వు ఆలోచించు. నాకీ హార్మోన్ కావాలి అని మీకు తెలియకుండానే మిమ్మల్ని డిమాండ్ చేస్తుంది. దానివల్ల మీరు ఆలోచిస్తున్నారు. ఇంకా కొన్ని కొన్ని సిట్యుయేషన్స్ ఎట్లా ఉంటాయంటే మీకు ఎగ్జాక్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అని అనేసంటే కొంతమందికి టీ తాగాలి అని అనిపిస్తుంది. ఈవినింగ్ 4 అయింది అని అనంగానే వాళ్ళకి టీ తాగాలి అన్న కోరిక ఇంకా బలంగా అవుతుందనమాట. అంటే ఎట్లనైనా చేసి నాకిప్పుడు టీ కావాలి అనుకుంటారు. వాళ్ళు ఆ టైంలో టీ తాగకపోతే వాళ్ళకి హెడ్‌ఏక్ స్టార్ట్ అయిపోతుంది. రెస్ట్‌లెస్‌నెస్ అనేది పెరిగిపోతుంది. ఎట్లనైనా నేను టీ తాగాలి, టీ చేస్తావా అని అడగడము, నా టీ టైమ్ అయింది అని అనడము. ఒక 10, 15 మినిట్స్ ముందు నుంచి ఆళ్ళు ప్రిపేర్ అవుతూ ఉంటారనమాట. నాకు టీ టైమ్ అవుతుంది అని అనేసి. ఆ టైంలో టీ వస్తే, ఆ టీ తాగిన తర్వాత వాళ్ళు కొంచెం ప్రశాంతంగా ఫీల్ అవుతారు. ఈ క్రేవింగ్ అనేది కూడా మన మైండ్ గేమే.
ఆ క్రేవింగ్ మన టేస్ట్ బడ్స్ అనేటివుంటాయి. ఆ టేస్ట్ బడ్స్, మన క్రేవింగ్ 2 మిక్స్ అవుతాయి. కానీ ఎమోషన్స్‌లో అలా కాదు. దానివల్ల మీకేమవుతుంది అననేసంటే, ఆ టైంలో టీ తాగాలి అని అనిపిస్తుంది. అదే విధంగా మన ఎమోషన్స్ కూడా ప్రతిరోజు ఒక పర్టిక్యులర్ ఎమోషన్ అనేదొచ్చిందనుకోండి, ఒక ఫీలింగ్ అనేదొచ్చింది, ఒక భావన మన బ్రెయిన్‌లో వస్తే, మళ్ళీ ఒక 10 డేస్ తర్వాత కూడా అదే భావన కావాలి అని అనుకుంటుంది. దీనివల్ల ఎప్పుడో పాస్ట్‌లో జరిగిన ఇన్సిడెంట్ మీకు ఫ్రెష్‌గా ఉన్నప్పుడు ఆ ఇన్సిడెంట్ అప్పుడే జరిగినప్పుడు, మీరు ఒక 10 డేస్ దాని గురించి 15 డేస్ ఆలోచించారనుకోండి కంటిన్యూయస్‌గా ఇదేంటి నాకతను ఇంత ఇన్సల్ట్ చేసాడు, ఇంత మాట అన్నాడు అని ఆలోచిస్తే 15 డేస్ తర్వాత కూడా మీరు అదే విషయంని ఆలోచిస్తూ ఉంటారు ఆ పర్టిక్యులర్ టైమ్‌లో. ఇది మీరు రియలైజ్ కాకముందే మీకు సంవత్సరాలు, సంవత్సరాలు గడిచిపోతాయి. అందుకని ఆ రోజు ఆ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఆ దెబ్బ ఇంకా నాకు మానలేదు అని అనుకుంటారు. యాక్చువల్‌గా ఆ దెబ్బ మానకపోవడానికి కారణం మీ మెదడు. మీ మెదడు రోజు దీని గురించి ఆలోచించు. దీనికి నువ్వు ఆలోచించేటప్పుడు రిలీజ్ అయ్యే హార్మోన్స్‌కి నేను అడిక్ట్ అయ్యాను. నేను అలవాటు పడ్డాను అని మీతో ఆ ఆలోచనలు తెప్పిస్తుంది. ఇంకా కొంతమంది ఎట్లా ఉంటారు అననేసంటే, ఒక పర్టిక్యులర్ రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు, ఒక వ్యక్తితో మాట్లాడినప్పుడు, వాళ్ళకి ఆ టైంలో, ఆ పర్టిక్యులర్ టైంలో ఫర్ ఎగ్జాంపుల్ 3:00కి మాట్లాడుతున్నారనుకోండి ఆ వ్యక్తితో ఎవ్రీడే ఫోనొస్తుంది. ఒక్కరోజు ఆ వ్యక్తి నుంచి ఆ రోజు ఫోను రాకపోతే, వాళ్ళు రెస్ట్‌లెస్ ఫీల్ అవుతారు. ఏంటి తనింకా ఫోను చేయలేదు, ఎందుకు ఫోను చేయలేదు, ఇమ్మీడియేట్‌గా మెసేజ్ చేయడం, కాల్స్ చేయడం, బ్యాక్ టు బ్యాక్ కాల్స్ చేయడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారనమాట. అసలు వాళ్ళు వేరే ఏ పని మీద కూడా ఫోకస్ చేయలేరు. ఇది ఎందుకు జరుగుతుంది? ఇది కేవలం ప్రేమ వల్ల కాదు. ఇది జరిగేది ప్రతిరోజు ఆ టైంకి మీ బ్రెయిన్ అనేది వాళ్ళ అటెన్షన్‌కి అలవాటు పడింది. వాళ్ళు అటెన్షన్ ఇచ్చేటప్పుడు వాళ్ళు మాట్లాడినా, వాళ్ళ నుంచి ఒక చిన్న మెసేజ్ వచ్చినా, మీ బ్రెయిన్ ఒక హార్మోన్ అనేది రిలీజ్ చేస్తుంది. అదేంటి అంటే డోపమైన్ హార్మోన్. ఇంకా పర్టిక్యులర్‌గా చెప్పాలి అననేసంటే ఆక్సిటోసిన్, డోపమైన్ ఇట్లాంటి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. దానివల్ల ఏమవుతుంది అనంటే మీ బ్రెయిన్ దానికి అలవాటు పడింది. కాబట్టి ఒక్కరోజు వాళ్ళ మెసేజ్ మిస్ అయిందంటే మీరు రెస్ట్‌లెస్ అవుతారు. ఇది చాలా ఎక్స్‌ట్రీమ్‌కి గూడా వెళ్తుంది. అప్పుడు మీకు మీరే ఏంటి నేనింత సైకోలా బిహేవ్ చేస్తున్నాను అని అనిపిస్తుంది. కానీ నిజానికి మీకు ఆ హార్మోన్ అలవాటవ్వడం వల్ల, మీ బ్రెయిన్ దాన్ని డిమాండ్ చేయడం వల్ల మీరలా బిహేవ్ చేస్తున్నారు. ఇంకా కొంతమంది ఎట్లా ఉంటుంది అననేసంటే, వాళ్ళకి గందరగోళమైన లైఫే నచ్చుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్‌లో అన్ని ప్రాబ్లమ్స్ వెళ్ళిపోయాయి అనుకోండి. వాళ్ళ లైఫ్‌లో చికాకులు అన్నీ వెళ్ళిపోయాయి. వాళ్ళకు అది నచ్చదు. వాళ్ళకి గందరగోళమైన లైఫే నచ్చుతుంది. ఇదెట్లా ఉంటుందంటే స్టార్టింగ్‌లో ఎవరైనా వాళ్ళ మీద అరుస్తున్నారు, చేస్తున్నారు అన్నప్పుడు వాళ్ళు ప్రశాంతంగానే ఉన్నారనుకోండి. కానీ ఒక పర్టిక్యులర్ టైమ్‌లో వీళ్ళు గూడా అరవడం స్టార్ట్ చేస్తారు. వీళ్ళు గూడా గొడవలు పడడం స్టార్ట్ చేస్తారు. ఇది కంటిన్యూయస్‌గా జరిగిందనుకోండి. ఒక 3 మంత్స్, 4 మంత్స్ అరవడం, వాళ్ళ మీద అరవడం, వీళ్ళ మీద అరవడం అలవాటైతే మన బ్రెయిన్ అదే కోరుకుంటుందనమాట. ఇంక నేను అరవాలి, నేను అరవడమే కావాలి నాకు అన్నది మీ బ్రెయిన్ మీకు చెప్తూ ఉంటుంది. దానివల్ల కొంతమంది ఊరికే కోప్పడడం, చిన్న విషయాల్ని పెద్దగా చేయడం, అసలు వాదన అవసరం లేని విషయాల్లో గూడా వాదన చేయడం, ఆహ్, చిన్న చిన్న వాటిని పెద్దగా చేసి చూపించడం లాంటివి చేస్తూ ఉంటారు. ఎందుకు అనంటే వాళ్ళకి ఆ గందరగోళమైన లైఫే నచ్చుతుంది. అన్నీ బాగుంటే వాళ్ళకి నచ్చదు. ప్రశాంతమైన లైఫ్ నచ్చదు. ఎందుకంటే ఈ ప్రశాంతమైన లైఫ్ వాళ్ళకి బోరింగ్‌గా అనిపిస్తుంది. వాళ్ళ బ్రెయిన్‌కి బోరింగ్‌గా అనిపిస్తుంది. ఎందుకు అంటే వాళ్ళకి ఆ పర్టిక్యులర్ టైమ్‌లో వాళ్ళ బ్రెయిన్ అనేది ఆ హార్మోన్స్‌ని స్టిమ్యులేట్ చేస్తుంది. అంటే రిలీజ్ చేస్తుంది. నాకు ఇప్పుడు ఈ హార్మోన్స్ కావాలి అని డిమాండ్ చేస్తుంది. ఆ టైమ్‌లో వాళ్ళు ఎవరి మీదనో ఒకళ్ళ మీద అరవడం, వాళ్ళ బ్రెయిన్‌లో హార్మోన్స్ రిలీజ్ అవ్వడం, కార్టిజోల్ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం, వాళ్ళకి ప్రశాంతంగా అనిపించడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. దీనివల్ల ఇట్లాంటి పీపుల్ వల్ల వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు గూడా సఫర్ అవుతారు. ఏంటి ఇతను ఎప్పుడు అరుస్తూ ఉంటాడు, ఎప్పుడు చికాకు చికాకు చేస్తూ ఉంటాడు అని ఫీల్ అవుతారు. ఇంకా ఏంటి అనంటే ఇట్లాంటి ఎన్విరాన్మెంట్‌లో పిల్లలుంటే, ఆ ఎన్విరాన్మెంట్‌లో పిల్లలు పెరగడం వల్ల వాళ్ళకి గూడా ఇదే అలవాటయిపోతుందంట అన్నమాట. అంటే ప్రశాంతంగా ఉండడం అనేది వాళ్ళకి గూడా చిన్నప్పటి నుంచే నచ్చకపోవడం, అట్లా అతిగా మాట్లాడడం అనేది అలవాటవుతుంది. మరి ఇట్లాంటి సిట్యుయేషన్‌లో ఇది ఓన్లీ స్ట్రెస్ హార్మోన్ లేకపోతే ఆక్సిటోసిన్ హార్మోన్‌కే కాదు. ఏ హార్మోన్‌కైనా సరే, మీకు జెలసీ మీరు రోజు ఫీల్ అవుతున్నారు అనంటే ఒక వ్యక్తి మీద, ఆ పర్టిక్యులర్ టైమ్‌లో ఆ వ్యక్తి మీ ముందు లేకపోయినా, మీరేదైనా పనిలో ఉన్నా, ఆ వ్యక్తి గురించి ఆలోచించడం అనేది జరుగుతుంది. మీరు జెలస్ ఫీల్ అవ్వడం అనేది జరుగుతుంది. సో, ఈ హార్మోన్స్ అనేవి మనతో ఇట్లా ఆట ఆడుకుంటాయి. మరి వీటికి ప్రాక్టికల్ సొల్యూషన్స్ ఏంటి? ఫస్ట్ ప్రాక్టికల్ సొల్యూషన్ ఏంటి అని అనేసంటే, మీరు ప్యాటర్న్ అబ్జర్వ్ చేయాలి. అంటే మీకు ఏ టైంలో ఇట్లాంటి ఆలోచనలొస్తున్నాయి? పదే పదే ఈ ఆలోచనలు ఏ పర్టిక్యులర్ టైమ్‌లో వస్తున్నాయన్నది ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీ ఇంట్లో వాళ్ళు ఏదన్నా అన్నారు ఒక పర్టిక్యులర్ టైమ్‌లో మీకది నచ్చలేదు. మీరది తీసుకోలేకపోతున్నారు. ఎవ్రీడే మీరు వంట చేసేటప్పుడు, లేకపోతే ఇల్లు ఊడ్చేటప్పుడు ఆ విషయాన్ని ఆలోచిస్తున్నారా? ఒకవేళ ఆ ఆలోచనలొస్తున్నాయి మీ బ్రెయిన్‌లో అనంటే,
ఇది నా బ్రెయిన్ నాతో ఆడే గేమ్ అని గుర్తించండి. ఫస్ట్ గుర్తించడం ఇంపార్టెంట్. సెకండ్ ఏం చేయాలి అననేసంటే, మీరు కొత్త అలవాట్లు అనేవి చేయాలనమాట. అంటే మీరు వ్యాయామం చేయడం, ఎక్సర్‌సైజ్ చేయడం, ప్రార్థన చేయడం. నేను ప్రార్థన చేయడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, అమేజింగ్ బెనిఫిట్స్ అనేవి వీడియో చేసి పెట్టాను ఆల్రెడీ. మన యూట్యూబ్ ఛానెల్‌లో ఉంది. వెళ్లి చెక్ చేయండి. డెఫినెట్‌గా మీకు హెల్ప్ అవుతుంది. ఇవి చేయడం వల్ల ఏమవుతుంది, లేకపోతే ఎవరికైనా హెల్ప్ చేయడం, కుటుంబంతో టైమ్ స్పెండ్ చేయడం, ఇట్లాంటివి చేయడం వల్ల మీకు ఈ పర్టిక్యులర్ హార్మోన్స్ రిలీజ్ అయ్యేటప్పుడు మీకు ఇంకొక రూట్ చూపించినట్టు ఉంటుందన్నమాట. ఓకే. నాకు ఈ హార్మోన్స్ రిలీజ్ అవుతున్నాయి ఇప్పుడు నా బ్రెయిన్‌లో. అందుకని నేను వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాను అని మీరు కాన్షియస్‌గా కొద్ది రోజులు చేశారనుకోండి. ఒక 10, 15 డేస్ మీకు మళ్ళీ కొత్త అలవాట్లు అలవాటయిపోతాయి. ఇంకొకటేంటి అంటే, మీకు ఎప్పుడైనా కానీ ఒక పర్టిక్యులర్ మూవ్‌మెంట్‌లో బాధ కలిగిందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక వ్యక్తి గుర్తొచ్చి పడుతున్నారు. అట్లాంటి టైంలో మీరు బాధపడుతున్నారు అని రియలైజ్ అయిన తర్వాత, మీ బ్రెయిన్ ఆ హార్మోన్‌ని కోరుకుంటుంది అని రియలైజ్ అయిన తర్వాత, మీరు అదే ప్లేస్‌లో కూర్చొని ఉండకుండా లెవ్వండి. లేచి నడవండి. లేకపోతే మీరు ఆల్రెడీ నిల్చొనున్నారనుకోండి, ఫాస్ట్‌గా నడవడం స్టార్ట్ చేయండి. మీరు ఆల్రెడీ నడుస్తున్నారనుకోండి, పరిగెత్తడం స్టార్ట్ చేయండి. అంటే మీ ప్యాటర్న్‌ని బ్రేక్ చేయండి. మీరేం చేస్తున్నారో దాన్ని బ్రేక్ చేయండి. దీనివల్ల మీ బ్రెయిన్ ఒక కొత్త యాక్టివిటీ అనేది అవుతుంది. దాంట్లో నుంచి బయటపడొచ్చనమాట. ఆ బాధ నుంచి బయటపడొచ్చు. ఇంకొకటేంటి అని అనేసంటే, మీరు ఆహ్, చేసే పనులు కొంచెం ఆహ్, బోర్ ఫీల్ కాకుండా, అంటే దాని గురించి ఆలోచించకుండా, లేకపోతే పాత వాటి గురించే ఆలోచిస్తున్నామా అన్నది ఆలోచించుకుంటూ చేయండి. అంటే ఎట్లా ఉంటుంది అంటే కొన్ని కొన్ని సార్లు మనము ఏదైనా పర్టిక్యులర్ ప్లేస్‌కి వెళ్ళామనుకోండి. ఒక పర్టిక్యులర్ ప్లేస్‌కి వెళ్ళాము. అక్కడ ఆల్రెడీ మనం ఏదన్నా ఫేస్ చేసాము. ఇన్సల్ట్ గాని, బాధ కానీ, ఏదైనా యాక్సిడెంట్ గాని, ఏదైనా ఫేస్ చేసాము. ఆ టైంలో ఏదైనా ఒక టైంలో ఆ ప్లేస్‌కెళ్తే మీకు బాధనేది వస్తుంది. అంటే మీకు మళ్ళీ అదే సిట్యుయేషన్ ట్రిగ్గర్ అవుతుంది. కొంతమందికి సాడ్ సాంగ్స్, బ్రేకప్ సాంగ్స్ అట్లాంటివి వింటే బాధ కలుగుతుంది. కొంతమందికి ఫోటోస్ చూస్తే బాధ కలుగుతుంది. ఇట్లాంటివన్నీ మీరు ట్రిగ్గర్ పాయింట్స్ ఏమున్నాయన్నది గుర్తించి, దాని నుంచి దూరంగా ఉండండి. ఇది చాలా ఎఫెక్టివ్ పద్ధతి. దాని నుంచి మీరు కొద్ది రోజులు దూరంగా ఉంటే మీకీ బాధనేది తగ్గుతుంది. మీన్ వైల్ మీకిట్లా బాధ కలుగుతున్నప్పుడు, మీరు ఏదైనా వేరే పని చేయండి. అంటే మీకు ఉపయోగపడే పనులు, ప్రార్థన లేకపోతే వ్యాయామం ఇట్లాంటివి చేయండి. ఎట్లానైతే మనకి స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అయ్యి మనల్ని అతలాకుతలం చేస్తాయో, ఎవ్రీడే మనము స్ట్రెస్ హార్మోన్‌కి గురి అయినప్పుడు ఒక పర్టిక్యులర్ టైమ్‌లో మన బ్రెయిన్ ఎట్లా అయితే స్ట్రెస్ హార్మోన్ కావాలి అని కోరుకుంటుందో, అదే విధంగా మీరు ఎవ్రీడే మంచిది ఏదైనా చేశారు అనంటే, మన బ్రెయిన్ అలాగే మంచి కావాలని గూడా కోరుకుంటుంది. అంటే మీరు ప్రార్థన చేస్తున్నారు. ఎవ్రీడే కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నారు. ఒక దేవుడి మీద మీరు మనసు లగ్నం చేస్తున్నారు. ఆ పర్టిక్యులర్ టైమ్‌లో మీకు ప్రశాంతత అనేది అలవాటవుతుంది. దీనివల్ల ఒక 10, 15 డేస్ తర్వాత మీ బ్రెయిన్ "నువ్వు ప్రార్థన చెయ్యి. నువ్వు ప్రశాంతంగా ఉండు" అని మీకు సెరోటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ చేసి మీకు చెప్తూ ఉంటుందనమాట. ఇది చాలా ఎఫెక్టివ్. ఇది చేయండి. డెఫినెట్‌గా ఇట్లాంటి వాటి నుంచి బయటపడతారు. దీనివల్ల మీరు సంవత్సరాలు బాధలో ఉండిపోకుండా తొందరగా దాని నుంచి బయటపడే అవకాశం ఉంది. సో, ఫస్ట్ గుర్తించండి. దాని మీద తర్వాత ప్రాక్టికల్ సొల్యూషన్స్ అప్లై చేసి దాని నుంచి బయటపడండి. ఈ వీడియో చేయడానికి నాకు చాలా ఎఫర్ట్స్ పడతాయి. చాలా రిసర్చ్ చేయాల్సొస్తుంది. సో, మీకు ఇన్ఫర్మేషన్ గనుక వర్తీ అనిపిస్తే లైక్ చేయండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఛానెల్‌ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని స్టార్టింగ్‌లో మధ్యలో చెప్పట్లేదు. ఎందుకంటే వ్యూవర్స్‌కి ఒక చిన్నపాటి డిస్టర్బెన్స్ ఉంటుంది అని. ఎండ్‌లో చెప్తున్నాను. మీరు ఒక్క లైక్ చేస్తే వేరే వాళ్ళకి, కొత్త వాళ్ళకి వీడియో అనేది రికమెండ్ అవుతుంది. అండ్ ఎట్లాంటి టాపిక్ మీద మీకు వీడియో కావాలి అన్నది డెఫినిట్‌గా కామెంట్ చేయండి. నేను చేయడానికి ట్రై చేస్తాను.